ఈరోజు మనము 2026వ సంవత్సరం మార్చి 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులారాశిలో జన్మించిన వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి రాశి ఫలితాలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో చెప్పుకుంటున్నటువంటి చివరి 10 రోజుల ఫలితాలు. ఈ 10 రోజుల రాశి ఫలితాలు అయిపోయిన తర్వాత మరలా మనం కొత్తగా పరాభవనామ సంవత్సరంతో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. అంటే పరాభవనామ సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాలు చెప్పుకుంటాం. మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితులను కనుక మనం పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఎలా ఉంటుందంటే, అసలు 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ 10 రోజుల పాటు ఆకాశంలో జరిగేటటువంటి గ్రహ విన్యాసాలు అత్యంత శక్తివంతమైనవిగా ఉన్నాయి. ముఖ్యంగా కుంభరాశిలో ఏర్పడుతున్నటువంటి గ్రహకూటమి మరియు మీనరాశిలో ప్రవేశిస్తున్నటువంటి రవి, ఇది వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పెను మార్పులకు నాంది పలికే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ 10 రోజుల్లో గ్రహస్థితులను వ్యక్తిగత జీవితాలపై తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కసారి ఆ గ్రహాలు ఉన్నటువంటి స్థానాలను కనుక మనం పరిశీలించినట్లయితే కుంభరాశిలో చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం, అంటే కుంభరాశిలో మనకి కుజరాహువులతో పాటు అంటే మనకు 14వ తేదీ రాత్రి వరకు రవి కూడా కుంభరాశిలోనే ఉంటాడు. అంటే రవి, రాహువు, కుజుడు, బుధుడు కలిసి చాతుర్గ్రహ కూటమి. 15వ తేదీ తర్వాత నుంచి కూడా మీనరాశిలో చాతుర్గ్రహ కూటమి. అలానే 16వ తేదీ సాయంత్రం నుంచి కూడా కుంభరాశిలోనే చాతుర్గ్రహ కూటమి, అంటే చంద్రుడితో కలిసినటువంటి చాతుర్గ్రహ కూటమి. అంటే ఈ చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత ఇది సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చినప్పటికీ సామాజికంగా కొంత అశాంతిని కలిగించేట అవకాశం కూడా ఉంది. ప్రధానంగా మార్చి 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు చంద్రుడు కూడా ఈ చాతుర్గ్రహ కూటమిలో ఉంటున్నటువంటి కారణం చేత భావోద్వేగాలు ఉవ్వెత్తున ఎగిసిపడే అవకాశాలు కూడా ఉంటాయి, ఎగిసిపడతాయి. అంటే తొందరపాటు నిర్ణయాలు అనేటటువంటివి కొంచెం ఇబ్బందికరంగా, ప్రాణ సంకటంగా కూడా మారుతాయి. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. అలానే రవి కూడా మీనరాశిలోకి 14వ తేదీ రాత్రికి ప్రవేశిస్తాడు. ఎప్పుడైతే రవి మీనరాశిలోకి ప్రవేశిస్తాడో ఆల్రెడీ అక్కడ శని భగవానుడు కూడా ఉన్నాడు. అంటే 15వ తేదీ నుంచి రవి శని గ్రహాలు కలుస్తున్నటువంటి కారణం చేత, రవి శని శుక్రుడు కలుస్తున్నటువంటి కారణం చేత పితృకారకుడైన రవి, కర్మకారకుడైన శని ఇక్కడ కలవటం వల్ల ప్రభుత్వ యంత్రాంగంలో కీలకమైనటువంటి మార్పులు కూడా వస్తాయి. అధికార ఒత్తిళ్లు కూడా పెరుగుతూ ఉంటాయి.